హెచ్ఎంటీ టైంతో మీ గడియారాలు సర్చ్ చేసుకోండి. ఇప్పుడు సమయం సరిగ్గా 7:55. ఓ మై గాడ్, 7:55. ఇవాళ మమ్మీ దగ్గర తిట్లు తప్పవు. గుడ్ మార్నింగ్ బీజీస్. ఇప్పుడు మీరు శివరంజని చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సారీ బాలు, ఇది పాట వినే టైం కాదు, పూజ టైం. చూడండి, మీరు ఇంటికి పెద్దవారు, పైగా మిలిటరీలో పనిచేశారు. మీరే ఇలా అవకతవగా ఉంటే ఇంట్లో క్రమశిక్షణ ఎలా ఉంటుంది? అవకతవగా? దుర్గా, పూజ వేళ అయిపోయిందని హడావుడిగా వచ్చేసాను, చూసుకోలేదు. పొద్దున్నే లేచి ఎవరు మొహం చూశాను. ఏం లేదు. టైం అయిపోయిందన్న హడావిడిలో చొక్కా వేసుకోకుండా వచ్చేసావు. టైం ప్రకారం లేచుంటే ఇలా జరిగేది కాదుగా. వ్యాపారం చేయడం గొప్ప కాదురా, మంచి పద్ధతులు నేర్చుకోవాలి. ఇంటికి ఇల్లాలందం, ఇల్లాలకి బుట్టు అందం. అదే సరిగా పెట్టుకోవడం చేతకాని దానివి రేపు సంసారం ఎలా చక్క పెట్టుకుంటావు? ఏమిట్రా అది? లా పుస్తకం అమ్మా. ఇది కోర్టు కాదు, పూజ గది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలన్నదే క్రమశిక్షణ. అది కాదమ్మా. నాకు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, ఆచరణ. ఏరా, తలదూకోవడానికి కూడా బద్ధకమా? మన్నీనేది? మమ్మీ మరి ఏం చెప్పక్కర్లేదు. ఈ ఇంట్లో అంతా బేబీని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. శ్రీనాథేడి? మొత్తానికి ఈ రోజుతో ఇంటర్న్షిప్ పూర్తి అయిపోయిందిరా. రోజు హాయిగా ఇంటి దగ్గర నుంచి రావచ్చు. ముందు హోటల్ తిని తప్పిందిరా. ఈ శుభ సందర్భంలో ఇద్దరం బయటికి వెళ్ళి హోటల్లో టిఫిన్ తిన్నారా? హోటల్ కా? నేనా? ఏరా, బయటికి వెళ్ళి టిఫిన్ తింటే ఏమైనా ఉందా? మా అమ్మ సంగతి నీకు తెలుసు కదరా. ఇంత వయసు వచ్చిన అమ్మంటే భయపడితేరా? రేయ్, నీకు నగరం సత్యం చెప్పనా? మా అమ్మ అంటే నాకే కదరా, మా నాన్నకు కూడా తగ్గేహాడా. వెళ్ళారా? సీ యూ, బాయ్. మొదలు పెడదామా? ఇంకా శ్రీనాథ్ రాలేదేంటి? గుడ్ మార్నింగ్ మమ్మీ, వచ్చేసాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఎరా, ఈ రోజుతో నీ ఇంటర్న్షిప్ పూర్తయినట్టుగా? అవునన్నయ్య, ఇక ఇంట్లోనే ఉండొచ్చు. ఇంట్లోనే డాక్టర్ ఉంటే నాన్నగారి ఆరోగ్యం ఇంకా బాగా చూసుకోవచ్చు. ఏమా? ఆగండి. ఆ చెప్పుల మరకలు ఎవరివి? మనలోనే ఎవరివో అయి ఉంటాయి. గొప్పగా కనిపెట్టారే. గోపినాథ్, నీవా? అబ్బే, నావి కాదమ్మా. విశ్వనాథ్? నావి కూడా కాదమ్మా. శ్రీనాథ్? బూట్లో హాల్లోనే వదిలిచ్చేసానమ్మా. హర్నాథ్? నావి కాదమ్మా. రమా? నేను చెప్పులు వేసుకురాలేదత్తయ్యా. మీరు? నావి కావు. ఒకసారి లేవండి. ఎందుకు? మీ చెప్పుల చేత చూపించండి. సారీ దుర్గా, అది నావేను. నువ్వు కరెక్ట్ గా 8 బాకు మందు తీసుకోమన్నావుగా, తోట పొలంలో ఉండగా గుర్తొచ్చింది, అందుకని హడావుడిగా పరిగెత్తుకొచ్చేసాను. ఎందుకలా చూస్తావు? ఎవరి వల్ల మరకలైతే వాళ్ళగా తోడటం తుడుస్తాను. రాయ్ మూర్తి, నాప్కిన్ పడరా. నేను తుడుస్తాలే అమ్మా. ఏమిటా నువ్వు మాట్లాడేది అర్థం లేకుండా? ఆయనకు ఆకలిస్తే నువ్వు తింటావా? ఆయనకి దెబ్బ తగిలితే నేనే కదమ్మా కట్టుకట్టేది. నువ్వు మాట్లాడేది రోగుల గురించి, నేను మాట్లాడేది ఇంటి క్రమశిక్షణ గురించి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే పద్ధతి. ఎవరు తప్పు చేస్తే వాళ్లే శిక్ష అనుభవించాలి. ఓకే డార్లింగ్, అంతేగా, నేనే తుడుస్తానులే.